మీ కష్టాలను నేను చూశాను, మీ బాధను నేను విన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. చేసేది మాత్రమే చెబుతాం, అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అవి కూడా చూపించమా, అసలు ఏం చేసినామో ఒకసారి అది కూడా ప్లే చేయించు. ఏకంగా 4,000 మంది చిన్నారుల చిట్టి గుండెలను నిలబెట్టిన సంజీవని, వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన అపర సంజీవని, అదే శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్. ఆయన పెట్టినదానికి, ఆరోగ్యశ్రీ పెట్టినదానికి ఆయన మాకు ఒక దేవుడు. 5 లక్షలు 10 లక్షలు అంటే అక్కడి నుంచి తేవాల బీద పరిస్థితి. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస, దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు. ఈ పలాస ప్రాంత ప్రజలకి ఆ దేవుడు పంపించినటువంటి దేవుని స్వరూపమే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా ఆ రోజు నేను అన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. గర్ల్స్ హాస్టల్, ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అట్ జిజిహెచ్ కడప, కర్నూలులో డయాగ్నోస్టిక్ బ్లాక్, యూజీ పీజీ గర్ల్స్ హాస్టల్ కర్నూలు, ట్రామా కేర్ బ్లాక్ క్యాటలాగ్ జిజిహెచ్ కాకినాడ. చాలా ఉండాలి, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాలి. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కదా. జాగ్రత్తగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొరపాటు జరిగింది అంటే 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. 15 ఏళ్ల పాటు జగన్ ప్రభావం ఉంటుందని భావించబట్టినే కదా ఇలా ముగ్గురు కలిసి 15 ఏళ్ళు ఉంటామంటుంది. 15 ఏళ్ల పాటు జగన్ ప్రభావం ఉంటుంది. రాజశేఖర రెడ్డి ప్రభావం, జగన్ ప్రభావం 15 ఏళ్ల పాటు ఇంకా ఉంటుంది ప్రజల మెదళ్లలో. నాయకుడంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా నాయకుడు, అలాంటి వాడే మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకుడు అనేవాడు ఉండాలి. దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం.